ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. మన సనాతనం ఈ భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే, నిజాయితీయే నిజమైన జీవితం, ధర్మో రక్షతి రక్షితః. నువ్వు ధర్మాన్ని కాపాడుతూ ఉండవని చెప్తుంది. మరి ఈ భూమి మీద, ఈ భారతదేశంలో ధర్మం నడుస్తుందా? ఎక్కువ అధర్మమే కదా తాండవం చేస్తుంది. మరి ఎలా? మహాభారతంలో కురుక్షేత్ర రణరంగంలో గీత పుట్టింది. ఈ భగవద్గీత మంచివారే ముక్తి పొందురన్నది. మంచివారికే జీవన్ముక్తి అని చెప్పింది. కానీ ఎందుకు పాపం పెరిగిపోతుంది? మరి వాళ్ళకొద్దా ముక్తి? ఒకడు పక్కన తోబుట్టు ఉంటే, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఇంతో అంతో ఆస్తి ఉంటే, దాన్ని దోచుకోవటానికి, కాజేయటానికి వాళ్ళు ఎయ్యని పన్నాగం అంటూ ఉండదు. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం. దానికి తోడు గ్రామ పెద్దలు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, రాజకీయాలు అన్నీ కూడా కాపుగా వస్తాయి. మరి నిజాయితీ బతకాల? ఈ భూమి మీద నిజాయితీ పరుడు ఉండకూడదా? మచ్చుకైనా ఉండాలన్నా వద్దా నిజాయితీ? ధర్మం వద్దా? మొత్తం అధర్మమేనా? రక్తపాతమేనా? ఎవరో మచ్చుకోకలు ఉంటే వాడిని బతకనీయం ఎలాగ? మరి కనీసం తల్లిదండ్రులకు కూడా సేవ చేయకుండా, వృద్ధాప్య దశలో చూడకుండా, ఎవడో ఒకడు ధర్మాత్ముడు నన్ను కన్నరు, పెంచిరు, పెద్ద చేసిర్రు అని చెప్పి వారికి సేవ చేస్తే అదొక రకంగా కూడా వాడికి ఏదో ఆస్తిపాస్తులు ఇస్తున్నట్టుగా అట్లా కూడా ముందు వన్నీయరు. ఏమైపోతుంది ఈ సమాజం? అందుకే ఒక మహానుభావుడు ఒక కీర్తన పాడిండు, ఒక పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు. అసలు మచ్చుకే లేకుండా పోతుంది. మచ్చు కన్నా ఉంటే ఆ మత్సే కాపాడుతుంది. మా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ప్రతి ఒక్కడు మసిపూసి మారేడికాయం చేస్తుండు. మాట ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. లోపల లొటారం, పైన పటారం. మేడిపండు లాగా పైన ముద్దుగా, అందంగా, నీట్గా, లోపల కుళ్ళు, కుతంత్రం, పురుగులు, ద్వేషం. ఎట్లా? విచారణ చేయండి. ఎటుపోతుంది విచారణ చేయండి. 60 ఏండ్లోడు అలాగే ఆయే, 30 ఏండ్లోడు అలాగే ఆయే, 20 ఏండ్లోడు అలాగే ఆయే. ఎవరో ఒకరు మంచి గురించి చెప్తే ఈకలు పకపకలు. ప్రతినిత్యం పరుల శుద్ధి తీయటం, పరాలోచన చేయటం. ధర్మాన్ని కాపాడదాం. మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. తరతరాలు బతికేది ఉన్నది. నీ తరంతో అంతం కావట్లేదు. నీ మనవన్లకు, ముది మనవన్లకు, కొడుకులకు ఆస్తులు, అంతస్తులు ఇస్తున్నవే కానీ మరి సంస్కారం ఇస్తలేవు. ఈ సంస్కారం లేని సన్నాసులు సమాజానికి చీడపురుగులు. అది తెలుసుకో. ఆస్తి కన్నా ముఖ్యం సంస్కారం. సంస్కారం లేకపోతే ఈ సమాజంలో, ఈ భూమికి బరువు. ఒక ముండానికి తల ఉన్నటువంటి బరువు ఇది. ఈ బరువును మోయటం కూడా అసహించుకుంటుంది భూమాత. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మనసా వినవే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.